హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ థ్రెడ్ టైల్స్ బై మీ. ఇది నా కొత్త ఛానల్ అనమాట. నేను కొత్తగా స్టార్ట్ చేశాను. నేను ఇందులో మీకు థ్రెడ్ బ్యాంగిల్స్, నార్మల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో మీకు ట్యుటోరియల్స్ అన్ని పెడతాను అనమాట. సో ఇంకొక విషయం ఏమిటంటే, నేను ఇది స్మాల్ బిజినెస్గా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కొత్తగా ఏదైనా క్రియేటివ్గా బ్యాంగిల్స్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ కొన్ని థింగ్స్ తీసుకున్నాను అనమాట. వీటికి మనకి రా మెటీరియల్స్ అవసరం అవుతాయి కాబట్టి నేను ఇంకొన్ని కూడా ఆర్డర్ పెట్టాను. సో అవి ఇంకా కొంచెం ఒక 1 వీక్ అలా టైం పట్టుద్ది వచ్చేసరికి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని బ్యాంగిల్స్ అనేవి తయారు చేశాను అనమాట. సో ఇవి ఇది నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్. ఇది సిల్క్ థ్రెడ్తో తయారు చేశాను. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇదంతా వైట్ అనమాట. ఇది రౌండ్ వైట్ బీడ్స్. ఇంకా ఇది అనమాట. సో ఇది లైట్ బేబీ పింక్ కలర్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి తయారు చేశాను అనమాట. సో ఇవి ఏంటంటే మనం నార్మల్గా టాప్స్ మీదకి ఆఫీస్ వేర్కి అయినా సరే, లేకపోతే ఇంకా నార్మల్గా కుర్తాస్ మీద వేసుకొని వెళ్ళచ్చు. సో ఇవన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి. ఇది నార్మల్గా నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తో నేను తయారు చేశాను. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా. ఇంకా ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. మన థ్రెడ్తోని ఇక్కడ నార్మల్గా మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ అవి కనిపిస్తాయి ఉన్నాయి కదా, స్వీట్ తయారు చేసి బ్యాంగిల్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇంకా నా దగ్గర ఈ కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది సిల్వర్ థ్రెడ్ అనమాట, సిల్క్ది. ఇది వచ్చేసి మామూలు పెయింటింగ్, ఎక్రాలిక్ పెయింట్స్. ఇంకా మన దగ్గర గ్లూస్ ఉన్నాయి. D700 గ్లూ ఉంది. థ్రెడ్ ఉంది. సిల్క్ కాటన్ థ్రెడ్ ఉంది. ఇంకా కొన్ని సిల్క్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. మీకు కూడా ఇంకా నేను అంటే నా దగ్గర కుందన్స్ కూడా ఇంకా ఉన్నాయి. మీకు కుందన్స్ తర్వాత చూపిస్తాను. మీకు కుందన్స్ కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట. సో మీరు ఇలాంటి జ్యువెలరీ ఐటమ్స్ ఏమన్నా, ఇలాంటి బ్యాంగిల్స్ ఏమైనా తయారు చేసుకోవాలి అని అనుకుంటే నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా సో నేను మీకు తయారు చేసి ఇస్తాను.